వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. నేనున్న ఈ స్టోర్‌లో మంచి మంచి డీల్స్ అయితే పెట్టారండి. థాంక్స్ గివింగ్ సందర్భంగా ఇక్కడైతే ఆఫర్‌లు అయితే నడుస్తున్నాయి. ఈ మంత్ అంతును మంచి ఫెస్టివల్ సీజన్ అనమాట. క్రిస్మస్ సీజన్ కాబట్టి న్యూ ఇయర్, క్రిస్మస్ ఉంది కాబట్టి ఇక్కడ సేల్స్ నడుస్తున్నాయి అమెరికాలో. సో నేనిప్పుడు రెడ్ హుడీ పట్టుకున్నాను కదా! ఇదైతే ఎంత సాఫ్ట్‌గా ఉందో. అండ్ ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి జాకెట్స్ అండ్ వింటర్ కోట్స్ ఇవి కూడా ఇక్కడ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇదంతా మాల్ చూడండి. ఇదంతా డ్రెస్సెస్ ఉన్న ఏరియానే. కిడ్స్‌కి అండ్ ఉమెన్స్‌కి, జెంట్స్‌కి డివైడర్‌గా సెపరేట్‌గా ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా మెన్షన్ చేసి అయితే పెట్టారు. మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఏది నచ్చిద్ది, ఏది నచ్చలేదు అనేది. ఇక్కడ హౌస్ హోల్డ్‌కి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఈ హుడీస్ చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. అండ్ చాలా మంచి డీల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడాను ఇలాంటి స్టోర్స్‌లోనే ఇలాంటి డీల్స్ అన్నీ చూసి కూడా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ అమెరికాలో ఉంటున్న వాళ్ళకైతే ఈ స్టోర్‌లో మంచి మంచి డీల్స్ ఉంటాయి. అమెరికాలో ప్రతి ప్లేస్‌లో కూడాను ఈ స్టోర్స్ అయితే అవైలబుల్ ఉండిద్ది. సో మీరెవరైనా ఇండియా విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ స్టోర్‌లోనైతే కంపల్సరీగా మీరైతే షాపింగ్ చేయండి. బర్లింగ్టన్ స్టోరు. సో అందరికీ తెలిసే ఉండిద్ది ఈ స్టోర్ గురించి అయితే. ఈ సీజన్ ఇప్పుడైతే మంచి చాలా ఆఫర్లు అయితే పెట్టారు. $10, $5 నుంచి కూడాను ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ మంచి బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను మిల్పిటాస్‌లో ఉన్న బర్లింగ్టన్‌లోనైతే ఉన్నాను. ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే డ్రెస్సెస్ కానీ, స్వెటర్స్ కానీ మనకి ఏది కావాలంటే అదైతే పిక్ చేసుకోవచ్చు. మనకి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసుకునే ఆప్షన్ కూడా ఉండిద్ది. 30 డేస్‌లో రిటర్న్ ఇచ్చుకోవచ్చు అండ్ రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఇంకా చాలానే ఇక్కడ ఉన్నాయి. వాటి మీద కూడా చాలా ఆఫర్లన్నీ పెడుతూ ఉంటారు. ఇదంతా అయితే గర్ల్స్‌కి సంబంధించింది అనమాట. స్వెటర్స్, హుడీస్ అని గర్ల్స్ సెక్షను. నేను మొత్తం గర్ల్స్ సెక్షన్‌లోనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదంతా చూడండి స్టోర్ మొత్తం చాలా పెద్ద స్టోర్ ఇది. ఇది మొత్తం హ్యాండ్ బ్యాగ్స్. మనకి హ్యాండ్ బ్యాగ్స్‌కి సంబంధించింది అండ్ బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. $25 ఈ బ్యాగ్ అంతే. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 1600 చిల్లర పడుతుందనమాట. 2000 అలా అయితే పడిద్ది. గెస్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకైతే ఇక్కడ కొంచెం తక్కువలో ఆఫర్లకి అన్నిటికైతే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇదైతే $28 పడుతుంది. ఇదైతే $20 పడుతుంది. అంటే 1600 $20 అంటే మనకి $10 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 800 అనమాట. అంతేకాకుండా మేము ఉన్నది కాలిఫోర్నియాలో కాబట్టి కాలిఫోర్నియాలో ఏంటి అంటే కొంచెం ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అని ఇలా డిఫరెంట్‌గా ట్యాక్స్ అయితే కొంచెం రిమైనింగ్ స్టేట్స్‌లో పోలిస్తే అంటే మనకి టెక్సాస్ అవ్వచ్చు, డాలస్ అవ్వచ్చు, వర్జీనియా ఇలాంటి వాటిలో పోలిస్తే మనకి కాలిఫోర్నియాలో కొంచెం ట్యాక్స్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. అండ్ కొన్ని స్టేట్స్‌లోనే అయితే ట్యాక్స్ ఫ్రీ స్టేట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు పోర్ట్లాండ్ చూసుకుంటే అక్కడైతే ఎలక్ట్రానిక్స్ మీద వాటి మీద ట్యాక్స్ కానీ అలా ఉండవన్నమాట. అలాంటి ట్యాక్స్ బెనిఫిట్ స్టేట్స్ కూడా అమెరికాలో చాలానే ఉన్నాయి. మేము ఉంటున్నది అయితే కాలిఫోర్నియా స్టేట్. ఇక్కడైతే కొంచెం ట్యాక్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ సెలెక్షన్స్ చూడండి. ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటారు. మనకి మంచి బ్రాండ్స్, మనకు కావాల్సిన బ్రాండ్స్ మనకి రీజనబుల్లో వచ్చేస్తాయి అనమాట. $20 నుంచి $50, $100 ఇలా రీజనబుల్లోనైతే వచ్చేస్తూ ఉంటాయి. అరౌండ్ మనకి అక్కడ షోరూంలో $200, $300 పెట్టినవి కూడాను మనకి ఇక్కడ ఆఫర్లతో ఒక $200 ఉంటే ఇక్కడ $150కి, $120కి అలా కూడా వచ్చేవి ఉంటాయి. ఇవన్నీ టమ్మీ బ్యాగ్స్. టమ్మీ నార్మల్గా చూస్తే కొంచెం ఎక్కువ రేటే ఉండిద్ది. ఇక్కడైతే 400కి పెట్టారు. అరౌండ్ 900 ఉన్నది 400కి అయితే మనకి ఆఫర్లోనైతే పెట్టారు. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే ఇలా మంచిగా హ్యాండ్ క్రీమ్స్ అండ్ ఫేస్ వాష్ అన్నీ కలిపి గిఫ్ట్గా వచ్చేసిద్ది అనమాట. ఇది వచ్చి హ్యాండ్ బ్యాగ్. ఇవన్నీ కూడాను పర్ఫ్యూమ్స్, ట్రిమ్మర్స్ అన్నీ పెట్టారు. ఈ ట్రిమ్మర్ వచ్చి చూడండి $20 అలా అయితే పడుతుంది. అంటే 1600 అలా పడుతుంది. ఆఫర్లో ఉంటాయి. సో మనం ఎప్పుడు విజిట్ చేస్తున్నప్పుడు ఆఫర్లు చూసుకొని ఇంకా తీసుకోవడమే. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ కూడా $30, $40 అలా అయితే గిఫ్ట్ ప్యాక్లు పెట్టారు. అంటే 2500, 3000, 4000 అలా అయితే గిఫ్ట్ ప్యాక్లోనైతే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనకి చూసుకొని అన్ని బ్రాండ్స్
గ్రామ్స్లోనే అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవడమే. మనకి రిటర్న్ ఇచ్చేసుకునే ఆప్షన్ కూడా ఉండిద్ది. ఇవి చూడండి టీ షర్ట్స్ అన్నీ $10కి, $13, $12కి అయితే ఉన్నాయి. చాలా ఆఫర్లు అయితే పెట్టి ఉన్నాయి. స్టోర్ మొత్తం అయితే చాలానే ఉంది ఆఫర్లన్నీ పెట్టేసి. ఈ జాకెట్స్ కానీ, వింటర్ జాకెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ లేడీస్కి అవ్వచ్చు, కిడ్స్కి అవ్వచ్చు, అన్ని టాయ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే గ్రేట్ మాల్లో ఉన్న బర్లింగ్టోన్ షోరూంలోనైతే ఉన్నాను. ఇది మిల్పిటాస్ ఏరియా వచ్చి మిల్పిటాస్ అనమాట. చూడండి వెస్ట్రన్ వేర్లో గర్ల్స్కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఈ స్టోర్ మొత్తాన్ని ఎప్పుడు వీడియో తీద్దామో అనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడు కుదరట్లేదు అనమాట. ఈసారి థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా నాకైతే కుదిరింది. ఈ మంత్ అంతా కూడాను మంచి ఫెస్టివల్ సీజన్ అనమాట. ఇక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్, థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే ఆఫర్లు కూడా ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఒక్కొక్కటి నా చేతిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ గాజులు ఎలా అయితే ఉండిద్దో అంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. నార్మల్గా అయితే చాలానే ఉంటాయి, బట్ ఇప్పుడు బాగా అందరూ తీసుకున్నారనుకుంటా. దానివల్ల అయితే కొంచెం స్టాక్ అయితే లెస్ కనిపిస్తుంది. లేదంటే ఈ రో మొత్తం నిండిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడాను హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. మనకి అన్నీ కూడాను సపరేట్గా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఒక సైడు, షూస్ అన్నీ ఒక సైడు, బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక సైడు, ఇలానైతే నెంబర్ ఆఫ్ ఉంటాయి. కానీ బ్యూటీ ఐటమ్స్ మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం చూసుకొని, ఇదిగో డీల్స్లో ఉన్నాయి చూడండి, క్లియరెన్స్ డీల్స్లో ఉన్నాయి. గిఫ్ట్కి ఇవ్వాలి అనుకుంటే చిన్నపిల్లలకి ఇలాంటివి ఏమైనా గిఫ్టింగ్కి ఇవ్వాలి అంటే అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎక్స్పైరీ డేట్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి మనం చూసుకొనే తీసుకోవాలి అండి. ఎక్స్పైరీ డేట్లు లేనివి తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి వాటిలో మ్యాక్స్ ఈ క్రీమ్స్ కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొనే తీసుకోవాలి. ఎందుకంటే నేను ఫేస్కి వాడే ఐటమ్స్ కానీ, హెయిర్కి వాడే ఏమైనా లోషన్స్ అవ్వచ్చు, ఫేస్ లోషన్స్ అవ్వచ్చు, సిరమ్స్ అవ్వచ్చు, ఏమైనా సరే నేను మ్యాక్స్ ఈ స్టోర్స్లో అంటే అమెరికాలోనైతే రాస్లో కానీ ఇలాంటి స్టోర్స్లో కానీ మ్యాక్స్ ప్రిఫర్ చేయను అనమాట తీసుకోవడానికి. ఎందుకనంటే ఎక్స్పైరీ డేట్స్ అన్నీ చూసుకోవాలి. ఇంకా మెయిన్ స్టోర్ రూమ్లోనైతే కొంచెం సేల్ అవ్వకపోతే ఇక్కడ పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటాయని విన్నాను. అందుకని నేను మ్యాక్స్ ఈ లోషన్స్కి వీటికి సంబంధించినవి అయితే ఇక్కడ నేను ప్రిఫర్ చెయ్యను. నేను అయితే రిమైనింగ్ అన్నీ కూడాను ఇంకా హౌస్ హోల్డ్ డిషెస్ అవ్వచ్చు, ఇంకా ఈ డ్రెస్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మంచిగా తీసుకోవచ్చు. ఓన్లీ మనం ఏదైతే ఫేస్కి కానీ హెయిర్కి కానీ లోషన్స్ కానీ వాడతామో అవి మాత్రం కొంచెం ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని అవి మంచివా కాదా, ఇక్కడ కొనచ్చలేదు అనేది అయితే చూసుకొని తీసుకోవాలి. సో రిమైనింగ్ అన్నీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ నేను ప్రిఫర్ చేయను అంతే ఆ ఐటమ్స్ కొనడానికి. ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన స్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మనం వింటర్ కదా, ఇక్కడ వింటర్కి సంబంధించిన షూస్ అన్నీ ఉన్నాయి. ఇవి చాలా బయట షోరూంలో చూస్తే మాత్రం ఇక్కడ చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో పెట్టారు. $25, $30, $45 ఇలా అయితే పెట్టారు. ఇది చూడండి 23 అనమాట, $22 అయితే ఉంది ఇది. సో అరౌండ్ మనకైతే ఒక 1700, 1800లోనైతే వచ్చేసింది. ఇవన్నీ లేడీస్ షూస్, వీటి మీద నెంబర్స్ అన్నీ కూడాను రాసి ఉంటాయి. మనం ఇంకా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడానికి అన్నీ కూడాను అవైలబుల్ ఉంటాయి. డీల్స్లో ఉన్నవి, క్లియరెన్స్ సేల్స్లో ఉన్నవి, ఈ చిన్న పిల్లల హుడీస్ అవ్వచ్చు, ఇంకా ఇవన్నీ కూడాను మనం ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు. క్లియరెన్స్లో వాటిలో చూడండి ఇదైతే $10 ఉంది. ఇంకా చిల్డ్రన్స్కి సంబంధించిన జాకెట్స్ ఇవన్నీ $13 చాలా రీజనబుల్లో వచ్చేస్తున్నాయి. సో ఎవరైనా ఇలాంటి వాటిలో షాపింగ్ చేయాలి, ఎవరికైనా తెలియకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళకి మ్యాక్స్ 90% పీపుల్ అందరికైతే తెలిసిద్ది. సో ఇంకా ఎవరైనా ఈ డీల్స్ ఇవన్నీ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఫాలో అవ్వండి. సో ఇలాంటివి ఇక్కడ చాలానే ఇలాంటి షోర్స్ ఉంటాయి. మార్షల్ ఒకటి, బర్లింగ్టోన్ ఒకటి, రాస్ ఒకటి, ఈ 3 స్టోర్లోనైతే ఇలా మనకి ఏవైతే ఇండియాకి మనం తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటే, ఎవరికైనా గిఫ్టింగ్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడాను మనకి రీజనబుల్, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఒక 2000, 3000, 4000లోనైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడాను వచ్చేస్తూ ఉంటాయి. కిడ్స్ డ్రెస్సెస్ అవ్వచ్చు, జాకెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మనం ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు. ఇవన్నీ హౌస్ హోల్డ్కి సంబంధించిన మనము ఈ వాష్రూమ్ క్లీనర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకి ఎలా అయితే రత్నదీప్ ఇలాంటివి సూపర్ మార్కెట్లు మనకి ఇండియాలో అవైలబుల్ ఉంటాయో ఇక్కడ కూడా
అంతే. ఇలాంటివన్నీ కూడాను ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ మనకి అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా ఆఫర్‌లు, డీల్స్ ఎప్పటికప్పుడు ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. చాలానే ఉంటాయి ఆఫర్‌లన్నీ కూడాను. ఇవన్నీ ఇంకా డిస్పోజల్ ప్లేట్స్ ఉంటాయి కదా! డిస్పోజల్ ప్లేట్స్ గానీ, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ ఐటెమ్స్ గానీ, ఇవన్నీ కూడాను కొంచెం నార్మల్ దగ్గర చూస్తే మనకి స్టెయిన్‌లెస్ స్టీల్స్ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. సో, అందుకని ఇలాంటి ఆఫర్‌లు పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ డిషెస్ అన్నీ కూడాను చూసి తీసుకోవచ్చు. ఇది చూడండి $4 అయితే పెట్టారు. ఈ చిన్న పోట్ వచ్చి $4 ఉంది. సో, ఇలా అయితే ఇదిగో ఇవన్నీ నాన్ స్టిక్ పాన్స్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ నాన్ స్టిక్ అంతను ఎక్కువ వాడుతూ ఉంటారు. చాలానే అవైలబుల్ ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేది కాబట్టి అందుకని ఇండియా నుంచి వస్తున్న వాళ్ళైతే స్టెయిన్‌లెస్ స్టీల్ అన్నీ కూడాను అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి $17 పడుతుంది స్టెయిన్‌లెస్ స్టీల్. ఇంకా నాన్ స్టిక్ మనకి అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటాయి. $10కి అలా అయితే ఉంది. అంటే 800 అనమాట. సో, ఇదంతును కూడాను హౌస్ హోల్డ్‌కి సంబంధించిన ఐటెమ్స్, డిషెస్ గానీ అవన్నీ తీసుకోవాలంటే అయన్నున్నాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడాను సోప్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా స్నాక్స్ గానీ అన్నీ కుకీస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి గానీ మనం చూసుకొని తీసుకోవాలి అనమాట. ఈ ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏమైనా ఇలాంటి స్టోర్స్‌లో గానీ బయట ఇలాంటివే కాదు ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఆ ఇండియన్ స్టోర్స్ గానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా తీసుకునేటప్పుడు డెఫినెట్‌గా ఎక్స్‌పైరీ డేట్స్ ఇయన్నీ కూడా చూసి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. మనం ఎక్స్‌పైరీ డేట్ చూసుకున్నవి అన్నీ మనం తీసుకుంటే మాత్రం వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉండరు. సో, మనమే అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఈ గడియారాలు అన్నీ కూడాను $10 అలా అయితే పెట్టారు. అంటే $800 అలా అయితే పడుతుంది. చాలా మంచి ఆఫర్‌లు అయితే డీల్స్ అన్నీ కూడా పెట్టారు గడియారాల మీదను. ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. $15, $20, $30 అలా అయితే గడియారాలు ఉన్నాయి. సో, చాలా మంచిగా ఉన్నాయి గడియారాలన్నీ కూడాను. మనం ఎవరైనా గిఫ్ట్‌కి ఇచ్చుకోవాలి అనుకున్నా సరే ఇవన్నీ కూడాను రీజనబుల్‌గా గిఫ్ట్ ఇవ్వచ్చు. అండ్ కిడ్స్‌కి ఏమైనా పార్టీస్‌కి వాటికి గిఫ్ట్ ఇవ్వాలి అన్నా సరే అన్నీ మనకి $30లో, $20లో అలా కొన్ని కొన్ని టాయ్స్ అయన్నీ కూడాను మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడను. సో, అలాంటివి కూడా ఇంకా గిఫ్టింగ్‌కి ఇచ్చుకోవాలి అనుకున్నా సరే అలా ఇవ్వచ్చు అనమాట. ఎంటైర్ స్టోర్ అయితే చాలా పెద్ద స్టోరు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ అంతా నడుస్తుంది కాబట్టి క్రిస్మస్‌కి సంబంధించిన చాలా గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ కూడా $6, $7 అలా అయితే పెట్టారు. అంతేకాకుండా పర్ఫ్యూమ్డ్ క్యాండిల్స్ అవి కూడాను చాలానే ఉన్నాయి ఇక్కడ. అండ్ క్రిస్మస్‌కి సంబంధించిన క్యాండిల్స్ కూడాను చాలానే ఉన్నాయి. క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ గిఫ్ట్స్ ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ బాగా ఫెస్టివల్‌ని జరుపుకుంటారు కాబట్టి క్రిస్మస్‌కి సంబంధించిన గిఫ్టింగ్స్ చూడండి. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్‌కి డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ప్లాస్టిక్కే. దీనికి డెకర్ చేసుకోవడానికి ఇంటి ముందు డెకరేట్ చేసుకుంటాం కదా! ఆ డెకరేట్ చేసుకునే ఐటెమ్స్ గానీ ఇవన్నీ కూడాను చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎవరికైనా కిడ్స్‌కి గానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవాలనుకున్నా ఇచ్చుకోవచ్చు. స్టోర్ మొత్తం అయితే నేను ఒక రౌండ్ అయితే వేసేసాను. ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఇవన్నీ ఫ్లోర్ మ్యాట్స్, పిల్లోస్, బెడ్‌షీట్స్ ఇవన్నీ జెంట్స్‌కి సంబంధించిన జాకెట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉంటారు కాబట్టి జనాలంతును ఎవరు పడితే వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకొని అలా పడేస్తూ ఉంటారు. స్టోర్ మొత్తమును మనకి ఏ ఐటెమ్స్ కావాలి అన్నా సరే ఓపిక ఉండి చూసుకోవాలి అనమాట. ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్ అండ్ ఈ బ్రేజర్స్, సూట్స్ అన్నీ కూడాను ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి బ్యాగ్స్ కావాలి అన్నా అంటే లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి జీన్స్ ప్యాంట్స్ అన్నీ కూడా $20, $15 అయితే పెట్టి ఉంచారు. అండ్ లెగ్గిన్స్ అవి కూడా ఉన్నాయి. సో, దొరకని ఐటమ్స్ అంటూ అంతా ఏమీ ఉండదు. ఇక్కడ ఇంకా బిల్లింగ్ కూడాను చాలా పెద్ద లైనే పెట్టారు ఇక్కడను. చూడండి ఎంత లైన్ ఉందో బిల్లింగ్ కూడాను. ఇదంతా బిల్లింగ్ లైన్ అనమాట. క్యూ కట్టారు బిల్లింగ్‌కి వెళ్ళడానికి. సో, నేనైతే ఇంకా మేము కొన్ని తీసుకున్న షాపింగ్ అన్నీ చేసినవైతే రాకేష్ అయితే లైన్‌లో నించున్నాడు. నేనైతే వీడియో అంతా తీసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ సాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా టిష్యూస్ చూడండి. మనకి క్రిస్మస్‌కి టిష్యూస్ కానీ క్రిస్మస్‌కి సంబంధించిన టిష్యూస్ కానీ అన్నీ వాడాలి అంటే మాత్రం టిష్యూస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చి $3 అయితే పడుతుంది. ఎంత మసాజరు హాట్ అండ్ కూల్ మసాజరు ఇది అరౌండ్ $40 వరకు అయితే పడుతున్నట్టుంది. ఇది చూడండి $30 అయితే ఉంది. అంటే 2400 అయితే పడుతుంది అనమాట. సో, పెయిన్ రిలాక్సేషన్ కోసం మసాజర్ యూస్ చేస్తూ ఉంటారు కదా! హాట్ కావాలంటే హాట్, కూల్ కావాలంటే కూల్ అనమాట అది.
ఇవన్నీ వచ్చి ఇంకా జెంట్స్‌కి సంబంధించినవి ఇవన్నీను. పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు అండ్ గార్మెంట్స్ అవ్వచ్చు. ఇయన్నీ స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ కూడా మనకి రీజనబుల్ రేట్‌లో అంటే 1600, 2500 అలా అయితే పడుతుంది ఇండియన్ కరెన్సీలో చూస్తే. ఇక్కడ అయితే $30, $25, $40 అయితే పడుతుంది. మనము 1 మంత్ అయితే రిటర్న్ పాలసీ ఉండిద్ది కాబట్టి చూసుకొని మనకు నచ్చలేదు, సరిగ్గా పనిచేయలేదంటే రిటర్న్ ఇచ్చేసే పాసిబిలిటీ ఉండిద్ది. అండ్ ఇవన్నీ టాయ్స్. చిన్నపిల్లలకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అంటే టాయ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. $15, $10 అలా అయితే టాయ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో, మనకి ఇంటికి సంబంధించిన ఈ రీజనబుల్ ప్రైజెస్‌లో కావాలి అంటే చాలా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ షూస్ చూడండి అంతా నైకీ, అడిడాస్, పూమా ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయన్నమాట. స్కెచెస్ ఇయన్నీ కూడా ఉన్నాయి. మనకి కొంచెం ఆఫర్‌లో అన్నిట్లోనైతే పెడతారు ఇక్కడ. సో, ఆఫర్‌లు చూసుకొని అన్నీ తీసుకోవడమే. ఆల్మోస్ట్ ఈ సెక్షన్ మొత్తం ఉన్నయితే ఖాళీ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడాను ఇంకా ఇదంతా బాత్ వేర్ ఉంటాయి కదా! సో, అవి ఇవన్నీ ఇంకా స్కూల్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. $20, $30 అయితే పడుతుంది. ఇదంతా లగేజ్ బ్యాగ్. ఇది కూడా అంతే $25 అలా అయితే పడుతున్నాయి ఈ బ్యాగ్స్ ఇవన్నీను. ఇయంతాను మనం ట్రావెల్‌లో యూజ్ చేయడానికి ఈజీగా ఉంటాయి కదా! సో, ఇవన్నీ స్లిప్పర్స్ ఇంకా ఇంట్లో యూజ్ చేయడానికి చూడండి రీబోక్ గానీ ఇయన్నీ కూడాను ఆఫర్‌లో అయితే పెట్టారు. $15, $10 అయితే ఉన్నాయి. ఇవన్నీ క్లియరెన్స్‌లో వాటిలో పెట్టినవి కూడాను డీల్స్‌లో వాటిలో ఉన్నవి కూడాను ఇలా సెపరేట్‌గా వాటి దగ్గర అయితే రాసి పెడతారు. ఇయన్నీ జెంట్స్‌కి సంబంధించిన జీన్స్ ప్యాంట్స్ $17, $19, $20 అలా అయితే పడుతుంది. అంటే మనకి 1600, 2000, 3000 అలా అయితే పడిద్ది అనమాట. ఇవన్నీ కూడాను ఇంకా లగేజ్ బ్యాగ్సే. ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా లగేజ్ బ్యాగ్సే. ఇది నేను చెప్పాను కదా! మేము ట్రావెల్‌లో ఇదిగో ఈ బ్యాగ్ అయితే చాలా కంఫర్ట్ ఉండిద్దండి ట్రావెల్‌లోనైతే యూజ్ చేయడానికి. సో, లగేజ్ అంతా కూడాను మోర్ స్పేస్ అంతా ఉండిద్ది. సో, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి బ్యాగ్స్ అయితే కొనుక్కోండి. $40 అయితే పెట్టారు ఆఫర్‌లో ఇది. సో, ఈ బ్యాగ్స్ ఏంటంటే లగేజ్ చాలా స్పేస్ కూడాను అంతా మనకి చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. సో, ఈజీగా మనం క్యారీ చేయడానికి కూడాను ట్రాలీ అదంతా ఉంది. సో, ఇది నేను మనకి రాస్‌లో చూసినా, ఇక్కడ చూసినా సేమ్ ప్రైజే ఉంది. $40 అయితే ఉంది. ఇంకా నెక్ పిల్లోస్ ఇయన్నీను ట్రావెల్ పిల్లోస్ ఉంటాయి కదా! ఇవి కూడాను చాలా రీజనబుల్‌గానే పెట్టారు. సో, ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ట్రావెల్ పిల్లోస్ ఇవన్నీ కూడాను ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ. ఈ స్టోర్‌లోనైతే లేనివంటూ ఏం లేవు. అన్నీ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఆఫర్‌లో ఉన్నాయి. లగేజ్, ట్రాలీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి టమ్మీ ఎక్కువ ఉంది. నాటికా ఉంది. ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలానే ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ట్రాలీ బ్యాగ్స్ అయితే రేట్లు అన్నీ పెద్దగా ఆఫర్‌లు అయితే లేవనిపించింది. $150 to $200 ఇలా అయితే ఉన్నాయి. కొంచెం అంటే ఈటిలోనైతే ఎక్కువ లేవు అనిపించింది కానీ బట్ ఎవరికైనా ఓకే టమ్మీలో తీసుకోవాలి అంటే మాత్రం మంచి ఆఫర్లు ఉన్నాయి. 50%, 60% ఆఫర్ అయితే పెట్టారు కాబట్టి టమ్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం తీసుకోవచ్చు. చూడండి $450 అయితే పెట్టారు ఇది. సో, ఇది ప్రిఫర్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చేయొచ్చు అనమాట. అరౌండ్ 30,000 ఇలా అయితే ఉండిద్ది అనమాట బ్యాగ్. బట్ క్వాలిటీ ఉండిద్ది కాబట్టి సో, తీసుకోవచ్చు. ఇవన్నీ కూడాను సూట్స్ అన్నీ కూడాను ఆఫర్‌లో పెట్టారు. $379 అయితే ఉంది అది. ఇవన్నీ కూడాను ఇంకా మనం ప్రైజెస్ అన్నీ చూసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది వచ్చి $40లో కూడా ఉంది ఇది. అండ్ $40, $50, $60 కూడా ఉంది అనమాట. ఇంక మనం క్వాలిటీ చూసుకొని తీసుకోవడమే. అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇలాంటి సూట్స్ పెళ్ళిళ్ళకి వాటికి మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో కావాలి అనుకుంటే మాత్రం ఇదిగో ఈ బర్లింగ్టన్ స్టోర్‌ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. మనం అమెరికాలో చూస్తే అన్ని స్టేట్స్‌లో కూడాను ఈ స్టోర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇండియన్స్‌కి మ్యాక్స్ ఈ స్టోర్స్ గురించి అయితే తెలియకుండా ఉండదండి. సో, ఇక్కడి నుంచే ఎక్కువ అయితే షాపింగ్ కానీ మన ఇండియా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మంచి క్వాలిటీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైస్‌లోనైతే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎందుకనంటే మనం ఇండియాకి ఇంత దూరం నుంచి తీసుకొని వెళ్తున్నామంటే చీప్ అయితే తీసుకొని వెళ్ళాం కదా! బెటర్ క్వాలిటీ అయితే ఇవ్వాలి కదా! సో, మనకి క్వాలిటీలో మనకి రీజనబుల్ ప్రైస్‌లోనైతే వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి స్టోర్స్‌లో. అరౌండ్ మనకి ఇండియన్ కరెన్సీలో 3,000 to 4,000, 5,000లోనైతే ఇక్కడ మనకి అవైలబుల్ అన్నీ వస్తూ ఉంటాయి. కిడ్స్‌కి కానీ అన్నును.
సో ఈ స్టోర్ ఈజ్ ద రీజనబుల్ ప్రైజెస్లోనైతే షాపింగ్ చేయాలి, లేదంటే కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఈ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏమైనా కొనాలి అన్నా సరే రీజనబుల్లోనైతే మనకి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి స్టోర్స్లోనైతే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం లైఫ్ని ఇలా అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. బెడ్షీట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడండి లైన్ మొత్తం పెద్ద క్యూనే ఉంది అని చెప్పాను కదా, ఎంత క్యూ. అంతేకాకుండా ఇటు సైడ్ మొత్తం పర్ఫ్యూమ్ ఆఫర్లో ఉన్న పర్ఫ్యూమ్స్ అండ్ వాచెస్ అవి కూడా ఇక్కడ పెట్టారు. అంటే కొన్ని అయితే బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని అయితే నార్మల్వి ఉన్నాయి. ఇవి $10 పడుతుంది చూడండి. చిన్న ఇవన్నీ పర్ఫ్యూమ్స్ $10 పడుతుంది. బట్ ఇవంతా అంత బ్రాండెడ్స్ ఏం కాదు, ఇవి నార్మల్వి పెట్టారు. సో మనకి నార్మల్వి అన్నా సరే కొంచెం కావాలి అంటే తక్కువ ప్రైజెస్లోకి ఉన్నాయి. ఇది నాటికా చూడండి $18 అయితే ఉంది. సో ఇలాంటివి ఆఫర్లో పెడుతూ ఉంటారు. బట్ ఆఫర్లో పెట్టారు కదా అని అయితే తీసుకోకూడదు, చెప్పాను కదా. మస్ట్ అండ్ షుడ్ బి మనమైతే ఎక్స్పైరీ డేట్ అయితే చెక్ చేసి మాత్రం తీసుకోవాలి. సో ఇదే అండి ఇక్కడ ఉన్న స్టోర్స్లో ఏ ఐటమ్స్ ఎంతెంత డీల్స్కి వస్తూ ఉంటాయి, మనం షాపింగ్ చేయాలంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎలా చేయొచ్చు, ఎప్పుడెప్పుడు మనం కొనొచ్చు అన్నవైతే నేను ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. ఇలాంటి ఫెస్టివల్ సీజన్లోనైతే ఇక్కడ అమెరికాలో స్టోర్స్లో మంచి మంచి ప్రైజెస్ డీల్స్ అయితే ఇలా పెడుతూ ఉంటారు అనమాట. దాని నిమిత్తమే నేనైతే ఈ వీడియో తీశాను. ఇప్పుడు మాకు బ్లాక్ ఫ్రైడే అండ్ క్రిస్మస్ సీజను అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఈ డీల్స్ అన్నీ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి స్టోర్స్లో వీటిలో కొనుక్కుంటే మాత్రం చాలా బెనిఫిట్స్లో మనకి రీజనబుల్ ప్రైజెస్లోనైతే మనకి క్వాలిటీ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో దాని మీద ఇక్కడ స్టోర్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్న దాంట్లోనైతే నేను ఈ వీడియో అయితే తీసాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ మోర్ వీడియోస్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బట్ ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అని అంటే స్టార్టింగ్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ ఇంకా రావాల్సి ఉంది, మానిటైజేషన్ అవ్వాల్సి ఉంది ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కొంతమంది అయితే చేయట్లేదు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.